నిన్ను చూసిన మొదటిసారి నాకు తెలియకుండా నీతో ప్రేమలో పడిపోయాను. ఇది నీకు చెప్పడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ విఫలమవుతుంది. కానీ ఎలా అయినా నా మనసులోని భావం నీకు చెప్పాలని ప్రతి అక్షరానికి ప్రాణం పోస్తూ ఈ లేఖలో రాసి నీ ముందు పెడుతున్నా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? ఈ మందు తాగు, ఏదో ఒకటి సెట్ చేద్దాం. ఓకే ఓకే, తాగమంటే వద్దులే, ఫోర్స్ చేయను. రే 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 ఈ ఆవకాయ నంచుకోమమ్మా, బాగుంటుంది. ఇది నంచుకుంటే బాగుంటుందా? నీ అబ్బా, నా జీవితాన్ని నేల నాకించేసావు కదరా. అసలు ఏ రాహుకాలంలో కలిసానురా నిన్ను. మామ, నీ మంది ఎక్కువ తిట్టేస్తున్నావు, చూసుకో. తిట్టాలా కొట్టాలా? అసలు ఎవర్రా ఈరోజు నేను ఎక్కడున్నానో తనకు చెప్పమంది? నా జీవితం మొత్తం సర్వనాశనం చేసావు కదరా ఎదవా. మీ ఇద్దరిని కలుపుదామని. బొంగేం కాదు, అసలు నీ ఫేస్ చూస్తేనే చిరాకు వస్తుంది. ఫస్ట్ నీ దుబే రేయ్. చూసేసావా? అసలు నేనెవరిని? ఎందుకు ఇలా తాగుతున్నాను? ఎందుకు వాడిని అలా పచ్చి బూతులు తిడుతున్నాను? అసలు ఏంటి నా ప్రాబ్లం అని అనుకుంటున్నారు కదా. నా కథ మీకు తెలియాలంటే ఒక 4 months బ్యాక్కి వెళ్ళాలి. నా పేరు సంజయ్. మీకు నేను ఏం చేస్తున్నానో ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ బుక్ రైటర్. సో పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల బ్లాగ్స్ చేస్తుంటా. ఏంటి రైటర్ అంటున్నాడు? మేనేజర్ నుంచి కాల్ వస్తుందని అనుకుంటున్నారా? మీ మైండ్లో ఏదో రన్ అవుతుంది కదా. మీరు అనుకున్నదే లేండి, ప్రొఫెషనలీ సాఫ్ట్వేరే కానీ మెంటలీ ఆస్పైరింగ్ రైటర్. సో అలా జాబ్ని ప్యాషన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నా. ఇలా బోరింగ్గా సాగుతున్న నా లైఫ్లోకి వన్ ఫైన్ డే ఒక మెసేజ్ ద్వారా ఒక స్పెషల్ పర్సన్ పరిచయం అయింది. ఆ స్పెషల్ పర్సన్ పేరు మాధురి. తను ఆస్పైరింగ్ ఫిల్మ్ డైరెక్టర్. మా పరిచయం హాయ్ హలో అని 2 minutes చాట్తో స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ టాక్స్ వరకు వెళ్ళేవి. తన ఐడియాలజీస్ అండ్ థింకింగ్ ప్రాసెస్ చాలా వరకు నాతో మ్యాచ్ అయ్యేది.
తనతో మాట్లాడుతుంటే చాలా కొత్తగా ఉండేది. నా ఈ 23 ఇయర్స్లో అమ్మా నాన్న తర్వాత అంత క్లోజ్గా ఉండింది తనతోనే. కానీ ఏ రోజు మేము డైరెక్ట్గా కలవలేదు. కలుసుకోవాలనుకున్నా ప్రతిసారి ఏదో ఒక వర్క్ ఉండేది. అతను పరిచయమైన గుడ్ లక్కో ఏమో నేను రాసిన నోవెల్ ఫాస్ట్గా పబ్లిష్ అయ్యి అంతే ఫాస్ట్గా టాప్ 10 సెల్లింగ్ నోవెల్స్లో నా బుక్ కూడా ఒకటి. చాలా కంగ్రాచులేషన్ మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయి. కానీ నేను మాత్రం తన కాల్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నా. హలో డైరెక్టర్ గారు, 5 డేస్ నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇప్పుడు గుర్తొచ్చామా? మర్చిపోయావేమో అనుకున్నా. సారీ సంజు, స్క్రిప్ట్ వర్క్లో డిస్కషన్లో చాలా బిజీ అయ్యాను. కానీ నీ నోవెల్ ఫస్ట్ డేనే చదివాను. చాలా చాలా బాగుంది. ఏదో కొత్తగా చదివినట్టు చెప్తున్నావు. ఆ బుక్ రాయడానికి నువ్వు కూడా హెల్ప్ చేసావుగా. ఇన్ఫ్యాక్ట్ నా క్రెడిట్స్లో సగం నీకే ఇవ్వాలి. అందుకే స్పెషల్ థ్యాంక్స్ అని ఫస్ట్ నీ పేరే ప్రింట్ చేయించా. అది నీ అభిమానం. ఇంకేంటి సంగతులు? నోవెల్కి బాగానే రికగ్నైజేషన్ వస్తుందిగా. నువ్వు అనుకున్నట్టు ఫస్ట్ స్టెప్ రీచ్ అయ్యావు. అయ్యాను, కానీ ఇంకా బెస్ట్ రైటర్ అవ్వాలి. నీ సపోర్ట్ ఉందిగా, ఫాస్ట్గానే అయిపోతాలే. నాదేముందిలే, నువ్వు కష్టపడుతున్నావు. సంజు, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. నా న్యూ స్క్రిప్ట్కి ప్రొడ్యూసర్ ఓకే చేశారు. బౌన్స్ స్క్రిప్ట్ రెడీ చేసుకో అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వావ్, కంగ్రాట్స్! ఈ విషయం ఇప్పుడా చెప్పేది? అయితే ఇంకేంటి, త్వరలోనే 70mm స్క్రీన్ పైన డైరెక్టెడ్ బై మాధురి అని చూస్తానన్నమాట. అంతా ఆనందపడకు. ఆ ప్రొడ్యూసర్ ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు. అవునా? ఏంటది? నా ఫీచర్ ఫిలింకి ముందు ఒక డెమో షార్ట్ ఫిల్మ్ తీయమన్నాడు. 3 డేస్ నుంచి ఐడియాస్ వెతుకుతున్నా, ఆలోచిస్తున్నా, బట్ ఐమ్ బ్లాక్డ్. ఈ ఛాన్స్ కూడా పోయేలా ఉందని భయం వేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, డెమో స్క్రిప్టేగా, నేను నీకు హెల్ప్ చేస్తా. అయినా నేను నీతో ఉన్నంత వరకు నువ్వు అసలు లో ఫీల్ అవ్వకు, ఓకేనా? నువ్వు ఇలా సపోర్టివ్గా భలే మాట్లాడతావు సంజు. నీతో మాట్లాడితే చాలు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. నీతో రోజంతా ఇలా మాట్లాడినా అసలు టైమే తెలియదు తెలుసా. మేనేజర్ కాల్ చేస్తున్నాడు. ఏదో బగ్స్ అంట, సాల్వ్ చేయాలి. మనం రేపు మాట్లాడదామా? రేపా? రేపు వర్క్ ఉందా సంజు నీకు? రేపు ఫ్రీయే. ఏమి? అంటే అది ఎలా అడగాలో అర్థం అవ్వట్లేదు. పర్లేదు, చెప్పు. రేపు పర్సనల్గా మీట్ అవుదామా? నేనే అడుగుదాం అనుకున్నా, కానీ నువ్వే అడిగేశావు. నేను నీతో పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. రేపు మీట్ అయ్యాక చెప్తా. సరే, ప్లేస్ ఫిక్స్ చేసి నాకు టెక్స్ట్ చెయ్యు. రేపు ఒక స్క్రిప్ట్ డిస్కషన్ ఉంది, ఆ తర్వాత కలుద్దాం. సరే సరే, గుడ్ నైట్ సంజు. గుడ్ నైట్ డైరెక్టర్ గారు. ఏ, అలా పిలవద్దన్నా? పర్లేదు, నాకు అలానే ఇష్టం డైరెక్టర్ గారు. ఏంటే తెగ సిగ్గుపడిపోతున్నావు? కాంపిటీషన్ మీ వాడు ప్రపోజ్ చేశాడా ఏంటి? అలా ఏం లేదే. అయినా ఫస్ట్ ప్రపోజ్ తనెందుకు చేయాలి? నేనే చేస్తా. నాకు ఒకటి అర్థం కాక అడుగుతానే, మీ ఇద్దరే ప్రాక్టికల్గా ఎప్పుడు కలుసుకోలేదు కదా, ఎప్పుడు సోషల్ మీడియాలో చాటింగ్లు మెసేజ్లు చేసుకుంటుంటారు కదా, మరి అంతలోనే ఎలా ప్రేమించావు? అసలు తను కరెక్టేనా? పర్సనల్గా తనని ఇప్పుడు దాకా కలవలేకపోవచ్చు, కానీ తన థాట్స్ నాకు చాలా దగ్గర అయ్యాయి.
మేబీ తను మాత్రమే నాకు కరెక్ట్. అమ్మా అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, అతను కూడా అనుకోవాలి కదా. అయినా అతని మనసులో నువ్వున్నావన్న గ్యారంటీ ఏంటో. మేబీ నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ తనంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మాత్రం తనకు తెలియాలి. నువ్వేం చేసినా ఓ క్లారిటీతో చేస్తావు కాబట్టి, నేనే క్వశ్చన్ అడిగినా నీ దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి నేను అడిగి వేస్ట్. సరే లేట్ అవుతుంది, కిందికి వెళ్దాం పద. పద మరి. తనని ఫస్ట్ టైం మీట్ అవుతున్నా. మనసులో 100 ప్రశ్నలు, 1000 ఆలోచనలు. అసలు తనకు నా మనసులో మాట ఎలా చెప్పాలి? తను యాక్సెప్ట్ చేస్తుందా లేక రిజెక్ట్ చేస్తుందా అని నా మనసుని నేనే ప్రశ్నించుకుంటున్నా. కానీ ఏదేమైనా రిజెక్షన్ ఈజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్ కదా. మధు, వచ్చావా? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మధురిమా, 5 years అయినా నా కోసం వెయిట్ చేస్తున్నావా సంజయ్? మధు మధు, నీతో కొంచెం మాట్లాడాలి. నాకేం మాట్లాడాలని లేదు. నా కాలేజ్ టైం అయితే వెళ్తాను. ప్లీజ్ మధు, జస్ట్ 5 minutes. సరే ఏంటో చెప్పు. నీతో చెప్పాలనుకున్న ప్రతి మాట ఈ లెటర్లో రాశాను. నువ్వంటే చాలా ఇష్టం మధు. ఈరోజు మన కాలేజ్ లాస్ట్ డే. సో నా మనసులోని మాట నీకు ఎలా అయినా చెప్పాలని ధైర్యం చేసుకొని మరీ నీ ముందుకు వచ్చా. చూడు సంజయ్, రోజు నువ్వు నా వెంట పడుతున్నావు నాకు తెలుసు, కానీ కనీసం నేను పట్టించుకోవడం లేదు. నీ మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు. ఇలా నా వెంట తిరుగుతూ నాకు చిరాకు పెట్టించకు. ఈరోజు నా మీద ఫీలింగ్స్ లేకపోవచ్చు, కానీ రేపు రావచ్చు కదా. నీకోసం ఎన్ని వ్యాలంటైన్స్ డేస్ అన్నా వెయిట్ చేస్తాం మధు. నువ్వు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నా ఆన్సర్ నోనే. ఇలా నా వెంట తిరుగుతూ టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఇంకోటి, ఇలా మాట్లాడి నీ ఫీలింగ్స్ హర్ట్ చేస్తుంటే సారీ. నా ఆన్సర్ ఏంటో తెలిసింది కదా. ఇంకెప్పుడు నా జోలికి రాకు, నా వెంట తిరక్కు. గుడ్ బై. ఎవరినైతే లైఫ్లో మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయ్యానో తనే నా కళ్ళ ముందుంది. సంజయ్, హా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వేంటి ఇక్కడ? నీతో మాట్లాడాలి కొంచెం. కూర్చొని మాట్లాడుకుందామా? హ్మ్. వెయిటర్, చెప్పండి మేడం. నువ్వేదైనా చెప్పు సంజయ్. నాకేమొద్దు. 2 కాఫీ. ఓకే మేడం. సంజయ్, ఐ ఓకే? ఏమైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావా? అలా ఏం లేదు. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
నీ నవల్ చదివాను, చాలా బాగుంది. ఇంకా నీ బ్లాగ్స్ కూడా చూస్తుంటాను, చాలా బాగా రాస్తావు. థ్యాంక్ యూ. అయినా నా నోవెల్ నీ దాకా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు మధురిమ? నీకు ఆ విషయం తెలియాలంటే నీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరు వెళ్ళిపోయా. అక్కడ మనోజ్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. కొన్ని రోజులకి ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్గా మారింది. ఫస్ట్లో మా రిలేషన్ చాలా బాగుండేది. కానీ అది రోజు రోజుకి చాలా టాక్సిక్గా మారిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక ఆర్గ్యుమెంట్, ఓవర్ పొసెసివ్నెస్. నేను ఎవరితో క్లోజ్గా ఉండకూడదు, ఉంటే టార్చర్ చేసేవాడు. చిరాకు వచ్చేసింది. తన నుంచి దూరంగా పారిపోదామనిపించేది. కానీ నేను తనని చాలా ఇష్టపడ్డాను కదా. కానీ ఒకరోజు నాతో ఫిజికల్గా కలుస్తావా లేదా బ్రేకప్ చెప్తావా అని ఫోర్స్ చేశాడు. అప్పుడే అర్థమైంది తన మెచ్యూరిటీ ఏంటా అని. అప్పుడే పూర్తిగా కట్ చేసేసాను. కానీ తన ఆలోచనల నుండి దూరం కాలేకపోయాను. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడే అర్థమైంది పాస్ట్లో నీ లవ్ని రిజెక్ట్ చేసి తప్పు చేశానని. నీ లవ్ చాలా ట్రూ సంజయ్. నేను ఒకసారి కాదు కుదరదు అన్నాక కనీసం మళ్ళీ నన్ను డిస్టర్బ్ కూడా చేయలేదు. నా ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చావు. కానీ నేనే చాలా రూడ్గా బిహేవ్ చేశాను. అప్పుడు అర్థమైంది నేను ఇంతగా మిస్ చేసుకున్నానా అని. నిన్ను కలిసి సారీ చెప్పాలని నీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను, కానీ దొరకలేదు. ఇంకెప్పటికీ కలవలేను అనే టైంలో నువ్వు ఇన్స్టాలో బ్లాగ్స్ చేస్తున్నావని తెలిసింది. కానీ నీకు ఇన్స్టాలో మెసేజ్ చేయలేకపోయా. ఎందుకంటే ఆ రోజు నన్న మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. కానీ 1 వీక్ బ్యాక్ నీ నవల్ పబ్లిష్ అయింది కదా, అప్పుడే అర్థమైంది నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావని. అందుకే రాహుల్కి కాల్ చేసి నువ్వు ఇక్కడున్నావని తెలుసుకొని నిన్ను కలిసి సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. నువ్వు అప్పుడు అడిగిన క్వశ్చన్కి నేను రాంగ్గా ఆన్సర్ చేశాను కదా, దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటా. ఐ లవ్ యూ టు సంజయ్. నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావని అర్థమైంది. ఒకప్పుడు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవని చెప్పిన నేను ఇప్పుడు ప్రపోజ్ చేస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నావా? నువ్వు మాత్రం నన్ను మర్చిపోకుండా నీ ఫస్ట్ బుక్లో నా నేమ్ని ప్రింట్ చేయించావు. ఇంతలా ప్రేమిస్తుంటే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పు? మధురిమ, ఇది నీ పేరు ఎక్స్క్యూజ్ మీ సార్. నేను ఇంకా ఇక్కడే ఉండి నేను ఇబ్బంది పెట్టలేను. ఈ Feb 14 నీకు ఎక్కడైతే నో చెప్పానో అక్కడే వెయిట్ చేస్తుంటాను. హే పర్లేదు, నీ ఆన్సర్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. నీ ఆటోగ్రాఫ్ ఇస్తావా? ఇందాకైతే చెప్తున్నావు. ఏం లేదు. సరే బాయ్. సారీ సంజయ్, నిన్ను చాలా మిస్ అయ్యాను. నా మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను. ఎందుకు నేను హక్ చేసుకోవాలనిపించింది, తప్పుగా అనుకోకు.
చెప్పు మామ. రే మధురిమాకు నేను ఇక్కడ ఉన్నానని నువ్వు చెప్పావా? మార్నింగ్ కాల్ చేసి చాలా ఫీల్తో నేను మీట్ అవ్వాలంది. సో నువ్వు కూడా లవ్ చేస్తున్నావని చెప్పేశా. నీ అబ్బా నేను చెప్పానారా లవ్ చేస్తున్నానని? చేస్తున్నావు కదరా, తనంటే నీకు చాలా ఇష్టం కదా. మొన్న రీసెంట్ గా నీ టేబుల్ మీద పేపర్లో మధు అని రాసుంది. రే తను వేర్రా. మధురిమాన్ నేను 5 years బ్యాక్ లవ్ చేసిన విషయం నిజమే, కానీ ఇప్పుడు నేను మాధురిని లవ్ చేస్తున్నాను రా. ఏంటి మాధుర్య? తనేవర్రా ఇప్పుడు చెప్పలేదు? నీకు చెప్తే మళ్ళీ సోలో లైఫే సో బెటర్ అని సూక్తులు చెప్తావని చెప్పలేదు. ఇప్పుడు కూడా తనని మీట్ అవుదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మధురిమ వచ్చి నాకు ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చిందిరా. మాధురి రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చుంటే కొంప కొల్లేరాయదుగా. సారీ మామ, నీ లైఫ్ రిస్క్ లో పెట్టాను. అయినా భలే మ్యాచ్ అయ్యాయిరా 2 పేర్లు. రే ఒక్కసారి మళ్ళీ చేస్తాను. సార్ ఇందాక ఒక మేడం వచ్చి ఈ గిఫ్ట్ మీకు ఇవ్వమని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయింది. హలో మాధురి, హలో వినిపిస్తుందా? మాధురి నువ్వు మాట్లాడవని అర్థమైంది, కానీ నేను మాట్లాడేది మాత్రం విను. నువ్వు ఇక్కడ చూసింది ఏది నిజం కాదు. ఒక్కసారి మీట్ అవుదామా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సంజయ్. అయినా నీ పర్సనల్స్ నాకెందుకు? మనం జస్ట్ ఫ్రెండ్సే కదా. జస్ట్ ఫ్రెండ్సా? అయితే ఫ్లవర్ ఎందుకు కింద పడేసావు? అంతా చూసాక వచ్చి డైరెక్ట్గా మాట్లాడకుండా బాధపడుతూ ఎందుకు వెళ్ళిపోయావు? ఇదంతా జస్ట్ ఫ్రెండ్షిప్ అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు మాధురి. నీ ఫీలింగ్స్ నాకు తెలుసు. నిజమే, జస్ట్ ఫ్రెండ్స్ కాదు. నేను నీకు ప్రపోజ్ చేద్దామనే వచ్చాను, కానీ నేను నీకు కరెక్ట్ కాదని వచ్చాకే అర్థమై వెళ్ళిపోయాను. మాధురి ఒక్కసారి కలిసి మాట్లాడుకుందాం ప్లీజ్. లేదు సంజయ్, ఇంకోసారి బాధపడాలని లేదు. నేను ఇంకా కలవను. అండ్ కాల్ మెసేజ్ చేయకు నాకు. నువ్వు నాతో మాట్లాడకుండా ఉండగలుగుతావా? అలవాటు చేసుకుంటా. నీతో డైరెక్ట్ పరిచయం లేదు కదా, ఈజీగా మర్చిపోతా. అంత ఈజీగా మర్చిపోతావా? ఇంతకే బుక్ ఓపెన్ చేసావా? నీకు కూల్ అండ్ హోవర్ బుక్స్ అంటే చాలా ఇష్టం కదా, సో అది నా గుర్తుగా నీ దగ్గర ఉంచుకో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ రైటింగ్స్. గుడ్ బై. ఇదే నా కథ. ఒక పేరు నా జీవితాన్ని తలకిందులు చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే తిక్కదొబ్బి ఇలా తాగుతున్నా. దానికి కారణమైన వాడిని అలా తిట్టాను. ఇంతకీ ఆ పేరు ఆల్రెడీ మీకు తెలుసు కదా.
రే సంజు లేరా, ఆఫీస్ లేట్ అవుతుంది. రే సంజు. ఆ. రే మాధురి రిప్లై ఇచ్చిందా? మాధురి కాదురా, మధురిమ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసింది. మాధురి నిన్న నైటే వాట్సాప్ ఇంకా ఇన్స్టా రెండిట్లో బ్లాక్ చేసింది. అదేంట్రా, అంటే ఇష్టం ఉన్నావు కదా. పొద్దున్నే చిరాకు పెట్టకరా. రే ఒకసారి నీ ఫోని. హ్మ్. హలో మధు, ఒకసారి నేను చెప్పేది విను మధు. రే 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 ఫోన్ రా. ఆ, రే నువ్వు అమీర్పేటలో కదా కోచింగ్ తీసుకుంది. రే నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంట్రా? పర్లేదు చెప్పరా. మ్మ్. అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ కాకుండా అమ్మాయిని ఎలా పడేలో కూడా కోచింగ్ ఇస్తున్నారేంట్రా? అదేంట్రా ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేయడం, ఇక్కడ ఒకదానికి దిక్కు లేదు. నువ్వుతో మామా. రే తలదబ్బకుండా పోరా. సరే ప్రాబ్లం నా వల్ల క్రియేట్ అయిందిగా, సొల్యూషన్ నేను చెప్తాను. నువ్వు మధురిమని ఎంత లవ్ చేసావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు మాధురిని లవ్ చేస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు ఎవరితో లైఫ్ షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటావు అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఆలోచించి సాల్వ్ చేసుకో, లేకపోతే ఇద్దరిని మోసం చేసిన వాడు అవుతావు. ఐ లవ్ యూ టు సంజయ్. మ్హూ. మ్మ్. మ్మ్. మీ ఓడు భలే రాసాడే బుక్కు. ఓయ్ ఏంటి స్క్రిప్ట్ రాయకుండా ఏదో ఆలోచిస్తున్నావు? అవును, సంజయ్కి ప్రపోజ్ చేస్తానన్నావు, ఇంతకీ తనకి ప్రపోజ్ చేసావా? లేదు, తన గురించి ఇంకా మాట్లాడకే. ఏమైందే? సంజయ్కి పాస్ట్ లవ్ ఉంది. హ్మ్. నిన్న తనే తన మిస్టేక్ని తెలుసుకొని ప్రపోజ్ చేసింది. సంజయ్ కూడా తనంటేనే ఇష్టం. అని నీకు చెప్పాడా? కాదే, నేను డైరెక్ట్గానే చూశాను. చూసినవన్నీ నిజాలు అయిపోవు కదా మధు. అరే తనేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడే, ఒక్కసారి మాట్లాడి చూడొచ్చు కదా. అయినా నీకు తనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. చూడు భవి, ఆన్లైన్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వని నువ్వే చెప్పావు. అప్పుడు నీ మాట వినలేదు, ఇప్పుడు నువ్వే సపోర్ట్ చేస్తున్నావు. అలా కాదే, ఒకసారి తను చెప్పింది కూడా వినొచ్చు కదా. నేను ఒకటే ఫిక్స్ అయ్యా, తన పాస్ట్ లవ్ సిన్సియర్ అనుకుంటా. తనే వెతుక్కుంటూ మళ్ళీ సంజయ్ లైఫ్లోకి వచ్చింది. సంజయ్ కూడా తనే కరెక్ట్ సొల్లు. ఇంకా ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపే. అరే మధు ఒక్కసారి. నీకోసం అడ్రస్ కనుక్కొని మరి ఇంత దూరం వస్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి మాధురి? నాకు నీతో మాట్లాడడం లేదు సంజు, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు చూసింది ఏది నిజం కాదు, అసలు జరిగింది వేరు. ఒకసారి నేను చెప్పేది విను మధు. చూడు, నీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంది. ఇలా వెంటపడి ఇబ్బంది పెట్టి పోగొట్టుకో. 「 」 ! 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
అయినా నేను ఇష్టపడుతున్నా అని నీకు చెప్పడం నీ పాస్ తెలియకుండా అది నా తప్పు. ఆ రోజు నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి సరిపోయింది. బాగానే మేనేజ్ చేసావు ఇన్ని రోజులు. లేకపోతే లైఫ్ లాంగ్ తనని నన్ను బాగా మోసం చేసేవాడివి కదా. మోసమే చేయాలనుకుంటే ఆ రోజు నుంచి ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలనుకుంటా? అసలు నా పాస్ట్ లవ్ నీ దగ్గర దాచాలని కాదు, నేనే చెప్పాలనుకోలేదు. ఎందుకంటే నాది వన్ సైడ్ లవ్. అయినా ఇవాళ Feb 14 కదా, తనని మీట్ అవ్వకుండా నా వెంటెందుకు పడుతున్నావు? నేను ఆల్రెడీ తనను మీట్ అయ్యే నీ దగ్గరికి వచ్చా. ఈ విషయం మొన్న కలిసినప్పుడే చెప్పొచ్చు కదా సంజయ్, యూఆర్ ఇన్ లవ్ విత్ అనదర్ పర్సన్ అని. ఆ రోజే చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు నీ పాస్ట్ రిలేషన్షిప్ కోసం చెప్పి బాధపడుతుంటే నిన్ను ఎలా కన్సోల్ చేయాలో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఈ విషయం కూడా చెప్పి నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు, కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే కరెక్ట్ కాదేమో అనిపించింది. నిజం చెప్పు సంజయ్, నిజంగా నేనంటే ఇష్టం లేదా? అంత ఈజీగా మర్చిపోయావు నన్ను? ఒకప్పుడు నువ్వంటే చాలా ఇష్టం మధురిమ. నువ్వు చెప్పాక నీ మెమరీస్ నుంచి బయటికి రావడం నాకు చాలా టైమే పట్టింది. ఇంకా లైఫ్లో ఎప్పుడు లవ్ జోలికే పోకూడదు అనుకున్నా, కానీ అప్పుడు వచ్చింది తన నా లైఫ్లోకి. నాకు తెలియకుండానే తనకు పర్సనల్గా కనెక్ట్ అయిపోయా. మొన్న కూడా తనని మీట్ అవుదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. తనకు కూడా నువ్వంటే ఇష్టమా? తనకిష్టమో లేదో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మా రిలేషన్ లవ్ దాకా వెళ్తుందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. కానీ నా వరకు తనని నేను మిస్ చేసుకోలేను. మేబీ షీఈ్ మై సోల్మేట్. అంటే ఆ నవల్లో ఉన్న పేరు కూడా తనదేనా? తను ఒక ఆస్పైరింగ్ ఫిలిం డైరెక్టర్. నా రైటింగ్ ప్రాసెస్లో కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండింది. మీ ఇద్దరి పేర్లు అలా సిమిలర్ అవుతాయి, అది నీ దాకా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ, నేను అలా రాసి ఉండకూడదు. పర్లేదు సంజయ్, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నాదే తప్పు. ఐఎమ్ రియల్లీ సారీ. మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి ఉండాల్సింది కాదు. అయినా తను చాలా లక్కీ, నిన్ను మిస్ చేసుకోదులే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అండ్ సారీ మధురిమ, నిన్ను ఏమైనా హర్ట్ చేసి ఉంటే. యూ డిజర్వ్ బెటర్. ఇట్స్ ఓకే, నువ్వు ట్రూగా ఉండాలనుకున్నావు. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. బాయ్. బాయ్. మొన్న పార్ట్ 2 ఒకటి ఇస్తే సరిపోతుందా? పార్ట్ 1 కూడా ఇవ్వాలిగా. ఇలా సేమ్ నీ గిఫ్ట్లనే నా ప్రెజెంట్ చూసి పాస్ట్ తెలుసుకోకుండా వెళ్ళిపోయావు. మొన్నటి నుంచి ఇదంతా చెప్పాలని ట్రై చేస్తున్నా పిచ్చోళ్ళలాగా. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్గా? నీకు తెలీదా నేనేం చెప్పాలనుకుంటున్నాను? తెలీదు. నాకు ల్యాగ్ చేసేంత ఓపిక లేదు. Feb 14th రోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట ఎందుకు పడతాడు? అది కూడా ఇలా. ఏమో, నాకేం తెలుసు. లైఫ్ లాంగ్ నీ చెయ్యిని ఇలానే పట్టుకోవాలని ఉంది. ఇంతకన్నా బాగా ఎలా చెప్పాలో నాకు తెలియదు. మేబీ నీ ఆన్సర్ కూడా ఎస్ అయితే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నా ఆన్సర్ నో అయితే? నో అయినా యాక్సెప్ట్ చేస్తా. మేబీ నా సెకండ్ రిజెక్షన్ అవుతుందేమో ఇది. నాకు తెలిసి నువ్వు నోయే చెప్తావు. ఇంతకన్నా పెయిన్ తీసుకోలేను నేను వెళ్ళిపోతున్నా. అంత ఈజీగా నో చెప్తా అని ఎలా అనుకున్నావు? ఏదో మాట వరుసకి అంటే అంత కోపమా? నాకు తెలుసు నువ్వు నో చెప్పలేవని. నేనే చిన్న ట్రిక్ ప్లే చేశా. అంతేలే, నేను నీ ఫస్ట్ లవ్ కాదని చిన్న చూపు కదా. నువ్వు నా ఫస్ట్ లవ్ కాదేమో, కానీ నా లాస్ట్ లవ్ మాత్రం నువ్వే. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ టూ సంజు.
ఇంతకీ డెమో షార్ట్ ఫిల్మ్ ఐడియా వచ్చిందా? హా, మన స్టోరీయే నా డెమో షార్ట్ ఫిల్మ్. మన స్టోరీయా? వద్దు ప్లీజ్. నాకు నచ్చింది, నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు ఫిక్స్ అయితే నేను మాత్రం ఏం చేస్తా? సర్లే డైరెక్టర్ గారు, నీ ఇష్టం. గుడ్ బాయ్, నా మాటకు అసలు ఎదురు చెప్పవు. అందుకేనేమో నువ్వంటే నాకు చాలా ఇష్టం.